రోజు మేము డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఏదైతే డీసీపీ విజయ్ కుమార్ చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, వంశీకృష్ణని చాలా ఇల్లీగల్ గా ఆయన కస్టడీలోకి తీసుకొని తను ఏదైతే అరెస్ట్ చేశారో వంశీకృష్ణ గారిని, ప్లస్ మేము ఆల్రెడీ హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ కేసులో కూడా చాలా క్లియర్ గా ఇది తప్పుడు కేసు అని కూడా ప్రూవ్ అయింది. సో మొత్తం కేసు మీద స్టే కూడా వచ్చింది. సో ఇవన్నీ తెలుసు, అది తప్పుడు కేసు అని తెలుసు. అయినా కూడా డీసీపీ విజయ్ కుమార్ తన హద్దులన్నీ దాటి ఏదైతే అక్రమంగా అన్యాయంగా ఆ కేసు రిజిస్టర్ చేయించి వంశీకృష్ణ గారిని హరాస్ చేశారో అది అగేన్స్ట్ లా, అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడైనా కూడా పోలీస్ వాళ్ళు వాళ్ళ విధులని మర్చిపోవద్దు. వాళ్ళ విధులని మర్చిపోయి పొలిటికల్ బాసెస్ ని ప్లీజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే తన విధులన్నింటినీ పక్కన పెట్టి ఏదైతే ఈ అరాచకానికి డీసీపీ విజయ్ కుమార్ పాల్పడ్డారో డీసీపీ విజయ్ కుమార్ అయితే వదిలేదు. తప్పకుండా మేము చట్టరీత్యా అతని మీద కేసులు ఫైల్ చేస్తాం, హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ముందు కూడా మేము వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్. సో ఈ వేదికగా నేను చెప్పాల్సుకున్నది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ వాళ్ళు మీ విధులని మర్చిపోయి అనవసరంగా పొలిటికల్ బాసెస్ ని ప్లీజ్ చేయాలని ఇలాంటి తప్పుడు కేసులు పెడితే మటుకు వదిలేది లేదు. తప్పకుండా మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతాము. తప్పకుండా కోర్టు వారి ముందు వీళ్ళు చేసిన అరాచకాల అన్యాయాలన్నీ బయటపెడతాము. విజయ్ కుమార్ మీద తప్పకుండా మేము కేసు ఫైల్ చేస్తాం.